హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. ఈ రోజుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎక్కడ పెడితే మనం ఎక్కడ లాస్ అవుతాం అనేది చాలా మందిలో చాలా భయాలు కలుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క విషయాలు మనతో పంచుకోవడానికి రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. తను హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ ప్రాక్టీషనర్ అనమాట. సో తనని అడిగి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ గురించి, సో దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత లాస్ అవుతున్నామా, లేకపోతే ఎటువంటి వాటి గురించి మనం చర్యలు తీసుకోవచ్చు, సో ఎక్కడ మనకి సేఫ్ గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెడితే అనేది, సో రమేష్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్. అండ్ మీరు మాకు టైం ఇచ్చి ఇక్కడ ఇంటర్వ్యూకి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. అండ్ ఫస్ట్ మేము తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాము. అండ్ మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా చోట్ల మీకు అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్లో దుబాయ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ అవకాశం ఉందంటారా, చేస్తే సేఫ్ అంటారా సార్? నమస్కారం అండి. రియలీ ఇట్స్ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది కూడా. నేను ఇంటర్నేషనల్ గా ప్రాక్టీస్ చేస్తుంటాను, దుబాయ్ లో కానీ యూకేలో ప్రాక్టీస్ చేస్తుంటాను. ఈ క్రైసిస్ అనేది నార్మల్ గా ఎక్కడ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. దుబాయ్ ఎలాంటి ప్లేస్ అంటే మనం పాస్ట్ హిస్టరీ చూస్తున్నట్లయితే అన్ని సిటీస్ లో కంటే కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఒకటి అనుకున్నారంటే ఆ డెడ్ లైన్ లోపు ఫిక్స్ చేసి కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడున్న క్రైసిస్ ఏదైతుందో, మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి కొద్దిగా ఒక చిన్న లాక్యునా లాంటిది ఉంటుంది. బట్ అది ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఎప్పుడు పట్టదు, ఇన్వెస్ట్మెంట్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ పట్టదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా 6 months లో 24 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టేస్తారు వాళ్ళు. అంత ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ డే అండ్ నైట్ వర్కింగ్ ఉంటుంది. సో ఇప్పుడున్న క్రైసిస్ ఏదైతుందో అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కొద్ది రోజుల వరకు తప్ప, దుబాయ్ యొక్క రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ వాళ్ళ రెగ్యులర్ గ్రోత్ మీద కానీ ఎటువంటిది ఎఫెక్ట్ ఉండదు అనేది నా నమ్మకం. దానికి ఇంతకుముందు మనం చూస్తా ఉంటే కూడా వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో చేయని ప్రాజెక్ట్స్ చేస్తా ఉంటారు వాళ్ళు. ప్రామ్ జుమేరా అనేది ఒకటి వాళ్ళు ఐలాండ్ క్రియేట్ చేసి కట్టారు. సో ఆర్టిఫిషియల్ లెగూన్స్ కడతారు వాళ్ళు, వాళ్ళు హ్యూజ్ బిల్డింగ్స్ కడతా ఉంటారు. బుర్జ్ ఖలీఫా వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇప్పటికి కూడా. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళవి స్పెసిఫిక్ గా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఉంటుంది. ఈరోజు వరల్డ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద రిచ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఈరోజు యూకేలో ఉన్న లక్ష్మీ మిట్టల్ కూడా ఆయన దుబాయ్లో సెటిల్ అయిపోయాడు. సో మన దగ్గర ఉన్న చాలా మంది సినిమా ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది అందరూ కూడా దుబాయ్లో సెటిల్ అవుతా ఉంటారు. సో ఇదంతా కూడా చూస్తే ఏమంటుందంటే దుబాయ్ మీద ఇది ఇట్స్ ఓన్లీ షార్ట్ టైం అంతే తప్ప నిజంగా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు దుబాయ్లో అనేది నా నమ్మకం. సేఫ్ సైడ్ అంటారు. నాకు తెలిసి 100% సేఫ్, 100% సేఫ్. ఇంకోటి కూడా ఏంటంటే దుబాయ్లో ఎలా ఉంటుందంటే మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా దుబాయ్ గవర్నమెంట్ గివ్స్ ది మనకు ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏది పెట్టినా కానీ వాళ్ళు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే వన్ టచ్ క్లిక్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా మీది ఆల్ ద టైమ్ సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గర ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద బంగ్లాస్ కానీ బిల్డింగ్స్, విల్లాస్, హౌసెస్ ఇవన్నీ కడుతూ ఉంటారు కదా. సో వాటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు మనం వాటిని కొనడం సేఫ్ అంటారా సార్? సేఫ్ సైడ్ గా ఉంటుంది అంటారా? మనకి దుబాయ్ లో ఇప్పటివరకు చూస్తా ఉంటే ది హైయెస్ట్ రెంటల్ వాల్యూ ఎక్కడ వరల్డ్ లో ఎక్కడ చూసినా గానీ దుబాయ్ లో హైయెస్ట్ రెంటల్ వాల్యూ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే గ్రో అవుతా ఉంటుందో, మనం ₹1 పెడితే దాని మీద మనకు వచ్చే దాని మీద ఇంట్రెస్ట్ కానీ దాని గ్రోత్ కానీ ది హైయెస్ట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడము ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్, ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే దుబాయ్ గవర్నమెంటే ఎవ్రీథింగ్ స్ట్రీమ్ లైన్ సిస్టమ్. అక్కడ ఎవరన్నా బిల్డింగ్ కట్టాలి దుబాయ్ లో అని అంటే వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ లోపు కంపల్సరీ కంప్లీట్ చేయాలి.
చేయకపోతే దుబాయ్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ ఆ బిల్డింగ్. సమ్ పీరియడ్ అనేది ఉంటుంది వాళ్ళకి. స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది, Okay. ఆ పీరియడ్ లో కంప్లీట్ చేసి చేయాలి. లేకపోతే దుబాయ్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ చేసి వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఆ సో ప్రాజెక్ట్. సీరియస్ యాక్షన్స్ అన్నమాట. వెరీ సీరియస్ యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సార్ మీరు చెప్పిన విధానంగా ఇప్పుడు అక్కడ అన్ని సేఫ్ గానే ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ ఇస్ చీటింగ్ ఇస్ హ్యాపెన్ by suddenly or something, so what would actions will be taken there? It is a very severe actions if Okay. any cheating is done. If you are investing in Dubai, Dubai Land Department creates a escrow account with the builder. Okay. Mostly our people will invest in real estate. Yes. When you are buying a property, a flat or a villa, Okay. you will not pay the money directly to the builder. Okay. There is an escrow account created between the Dubai Land Department and that builder, Oh, okay. and you will be paying to that escrow account. So direct payments. So government takes care. Okay. Once your building or your apartment is ready, only then your payment will be released to them. Oh, nice, nice, nice. Not like other countries like India or anywhere, we Because directly pay we to see the. many people are cheating, like taking money, Yes. and they will be telling that this is registration lands and this is registration Yes. villas, but there will not be registration. Yes. So it's all fake and all be there, no? That So happens in countries like India and other countries, but Yes. in Dubai, the government gives the security for Okay. every investment what we make. వెరీ నైస్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. Really good among వెరీ అంటే ఎవరికి తెలియని విషయాలు కూడా ఇవి. అంటే ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా భయపడతారు కదా. సో దుబాయ్ లో మనకి ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనేది మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you very much. Thank you. సో రమేష్ బాబు గారు మనకి చాలా విషయాలు చెప్పారు. సో ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అన్నది మనకి దుబాయ్ విషయాలు. సో ప్రతి ఒక్కటి కూడా మంచి ఎక్స్పీరియన్స్ తోటి సో మంచి చాలా చక్కటి విషయాలు మనతో పంచుకున్నారు. సో ఎవరు కూడా ఎక్కడ మోసపోకుండా ఎక్కడ ఇన్వెస్ట్ పెడితే బాగుంటుంది అనేది ఎవరు లాస్ అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ